ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ పీడించి చంపుతుంది. ఈ ఇంటర్నెట్ వల్ల ఆ వైరస్ త్వరితగతిన పాకుతూ ఉండడం మనం చూస్తున్నాం. దీనికి క్యూర్ లేదు, కేవలం మనస్తత్వ మార్పు తప్ప. ఆ వైరస్ పేరే సింపింగ్ కల్చర్. సింపింగ్ అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే సంకనాకే బిహేవియర్. కానీ సంకనాకే బిహేవియర్ ఒకప్పుడు మనకు తెలిసిన వాడికో, మనకి ఏదో ఉపయోగం ఉన్న వాడికో మస్కా కొట్టడం, లేదంటే వాడి గొప్పతనాన్ని డబ్బా కొట్టడం. అంటే వాడితో మనకి ఏదో పని ఉంది కాబట్టి వాడికి డబ్బా కొట్టడం, మస్కా కొట్టడం, నువ్వు ఇదంటే అది, అదంటే ఇదని, నువ్వు తోపు కాను తురుము కాను అని చెప్పి మన పనులు చేసుకోవడం వరకే పరిమితం అయ్యేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అమ్మాయి కొంచెం స్కిన్ చూపిస్తే సొల్లు గార్చుకోవడం, హీరో ఉసిగొలిపితే పిచ్చి కుక్కల్లా విరుచుకుపడడం, ఎవడైనా ఏదైనా కామెంట్ చేస్తే ధర్నాలు చేయడం, మన ఆలోచన శక్తిని పక్కకు పెట్టేసి లాకర్లో పెట్టేసి ఎవడు ఎటు జంప్ చేయమంటే అటు పెంపుడు కుక్కల్లాగా జంప్ చేయడం. ఇది మోడర్న్ సింపింగ్ యొక్క పరిస్థితి. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ కళ్ళు చూసి సొల్లు గార్చుకుంటాడు. అది చూడ్డానికి వినడానికి కూడా ఎంత సొంపుగా ఉంటుంది. దాన్ని కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు. ఒక అమ్మాయి అందానికి ఒక కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు. ఒక అమ్మాయి పాట పాడినా, కళ్ళు చూపించినా, మెడ చూపించినా, ఏం చూపించకపోయినా సరే సొల్లు కార్చుకోవాలి. సరే కార్చుకున్నారు, దాన్ని ఆన్లైన్లో ప్రదర్శించడం ఎందుకు? ఒక అమ్మాయి బాగా పాడితే బాగా పాడావమ్మా అని ఒక మంచి కాంప్లిమెంట్, మంచి మెప్పు ఇవ్వడం, మంచి ఎంకరేజ్మెంట్ చేయడం కాదు. కామెంట్స్లో మన వాళ్ళు ఎలా చేస్తారంటే, ఏమైనా ఉన్నావా, నీ నంబర్ ఇస్తావా, నాతో వస్తావా, ఇలాంటి పిచ్చి పెట్టిన కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు ఆన్లైన్లో. అదే సమయంలో ఏ టాలెంట్ లేని ఒక అబ్బాయి కూడా అవ్వచ్చు, కానీ అమ్మాయి కొంచెం స్కిన్ చూపించి, కొంచెం రివీలింగ్ బట్టలు వేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే 2 నెలల్లో వాళ్ళని వరల్డ్ ఫేమస్ చేసేస్తున్నాం. సింపింగ్ యొక్క హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఓన్లీ ఫ్యాన్స్ అనే ఒక ప్లాట్ఫామ్ లో కోట్లు సంపాదిస్తున్న పరిస్థితి ఎలా వస్తుంది? అమ్మాయిలు ఎలా సంపాదిస్తున్నారు? 16-18 ఏళ్ళ అమ్మాయిలు ఎలా సంపాదిస్తున్నారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ డెస్పరేషన్, ఈ సింపింగ్ కల్చర్ అనేది అసలు ఒక వైల్డ్ ఫైర్ లాగా, కార్చిచ్చు లాగా పట్టుకుంది. మనం VPN ని ఎంత క్రియేటివ్ గా వాడి బూతులకి యాక్సెస్ ఎలా తీసుకోవాలో చూస్తాం తప్ప వేరే వాటికి వాడం. ఇంకా ఇంతకన్నా పెద్ద దరిద్రం ఏంటి? అసలు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటి అంటే, ఎవరి ఉచ్చ గొప్పది అనే టాపిక్ పైన, నిజం ఇది నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, ఫస్ట్ టైం ఈ టాపిక్ గురించి విన్నప్పుడు నేను నమ్మలేదు. నాకు ఆ టాపిక్ గురించి చెప్పిన వాడిని పోరా మనోళ్ళు అంత దిగజారలేదు అని ఆర్గ్యూ చేశా. అయితే వాడు ఇదిగో ప్రూఫ్ అని చెప్పి నాకు కొన్ని ఆన్లైన్లో జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్ చూస్తే అది నిజంగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ అంట. అది చూసి అది విని అసలు నిజంగా అవాక్కయ్యా. మనకి ఇంత పనికి మాలిన యువత ఎందుకు పెరుగుతుంది? ఒక ముఖ్య విషయం, ఇక్కడ ఎవ్వడు పత్తిత్తు కాదు, కానీ ముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా కృష్ణుడు మనందరికీ కూడా ఇంతకుముందు నేర్పించింది ఏంటి? మోడరేషన్ అనేది అన్నిటికీ సమాధానం. కానీ మనకి నార్మల్ అనేది ఆనట్లేదు. అతికే అతి అనిపించేంత అతి ఉంటేనే మనకి ఈ ఓవర్ స్టిమ్యులేటెడ్ బ్రెయిన్స్ కి ఆనుతుందన్నమాట. ఒక రీసెర్చ్ ప్రకారం ఇలాంటి బిహేవియర్ అంటే అతికే అతి వచ్చే విషయాలు మాత్రమే మనకి స్టిమ్యులేట్ చేయగలుగుతున్నాయి. చూడండి, ఆ ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల మొగతనం అనేది అంతరించిపోతుంది. ఆడవాళ్ళలో రోగాలు ఎక్కువ అవుతున్నాయి, మానసిక రోగాలు ఎక్కువ అవుతున్నాయి. 24 గంటలు కంప్యూటర్ ముందు సీట్లలో కూర్చోవడం వల్ల రోగాలు పెరుగుతున్నాయి. ఏది నివారించదగ్గ రోగాలన్నీ కూడా పెరుగుతున్నాయి. రిలీజన్ గురించి కొంచెం సేపు పక్కకు పెట్టేసి గీతలో కృష్ణుడు చెప్పిన ఈ విషయాన్ని వినండి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. చాలా స్పష్టంగా విషయవాంఛల వల్ల కామం, కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతి మరుపు, దాని తర్వాత బుద్ధిహీనత కలుగుతుంది అని స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందని క్లియర్ గా చెప్పారు. మనం ఒక సొసైటీ పరంగా చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడు లేనంత యాక్సెస్ మనకు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు, బాత్రూంలో ఏం చేస్తున్నారు, ఇవన్నిటి విషయాలన్నీ కూడా మన ముందుకి ఒక క్లిక్ చేయడం వల్ల దొరుకుతున్నాయి. అంటే విషయాలు మనం చూసి ఆలోచించి అటెన్షన్ ఇచ్చే విషయాలు అనేవి చాలా పెరిగిపోయాయి. ఇంటర్నెట్ వల్ల ఒక మనిషి 1000 జన్మల్లో, ఇక్కడ నేను 1000 ఏళ్లలో అని చెప్పట్లేదు, 1000 జన్మల్లో అని చెప్తున్నాను, 1000 జన్మల్లో కూడా చూడలేనంత అందాన్ని లేదంటే మనుషుల్ని కేవలం ఒక క్లిక్ తో చూస్తున్నారు. ఆ అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ ఏదైతే ఉందో దాని వల్ల మన యువత భ్రష్టు పట్టిపోతుంది. యువత అనగానే అరే కేవలం 16, 18, 20 ఏళ్ళ వాళ్ళే కాదు, ఇవాళ రేపు మన ముసలి యువత కూడా భ్రష్టు పోతుండడం మనం చూస్తున్నాం. ఇది నేను చెప్పట్లేదు, ఇది నా అభిప్రాయం కాదు, ఇది రీసెర్చ్ చెప్తుంది. చాలా లాంగ్ టర్మ్ స్టడీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 90లో అంటే 90s లో నిమిషాల్లో క్యాల్కులేట్ చేసే మన అటెన్షన్ స్పాన్ ఏదైతుందో, మన ఏకాగ్రత ఏదైతుందో అది 2000 సంవత్సరాల్లో 12 సెకండ్లకు చేరింది. ఇప్పుడు 2025, 2020 ఈ ప్రాంతంలో 8 సెకండ్లకు దిగజారిపోయింది. అంటే
కేవలం 30 ఏళ్లలో నిమిషాల్లో కొలిచే మన ఏకాగ్రత సెకండ్లు. మీకు తెలుసో తెలీదో గోల్డ్ ఫిష్ యొక్క మెమరీ పవర్ ఏదైతుందో అది 9 సెకండ్లు. మనం దానికన్నా కిందికి పడిపోయాం జనరల్ అటెన్షన్ స్పాన్ లో. అంటే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉందనుకోండి, మన బుర్రలో దేవుడిచ్చిన చిప్స్ అన్ని దొబ్బేసి ఆ ఎలాన్ మస్క్ చెప్పినట్టుగా ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసే చిప్స్ పెట్టుకొని మరి మన బుర్రల్ని వాడుకునే పరిస్థితి దూరంలో లేదు. నేనేదో రాముడు మంచివాళ్ళలా ఉండమని చెప్పట్లేదు, ఇదేదో సొసైటీని ఉద్ధరించడానికి చెప్పట్లేదు. ఇలాగే మనం సింపుతూ ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఆనందం అన్నా, మెమరీ అన్నా, లేదంటే ఒక నార్మల్ లైఫ్ అన్నా అదొక మూవీలో ఫ్యాంటసీ లాగా మిగిలిపోతుంది తప్ప నిజ జీవితంలో వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు. కాబట్టి ఇది మరీ లేట్ అవ్వకముందే మనం కళ్ళు తెరిస్తే మన అందరికీ, మన కరెంట్ జనరేషన్కి కాదు మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా చాలా ముఖ్యమైన స్టెప్ అని నాకు అనిపిస్తుంది.